బెల్లీ ఫ్యాట్ ఆ మాట వినగానే మనలో చాలామందికి ఒకటే గుర్తొస్తుంది. బట్టలు టైట్ అవడం, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవడం కదా. మనం ఎక్కువగా ఈ బయట కనిపించే విషయాల గురించే ఆలోచిస్తాం. కానీ ఈ కనిపించే సమస్య వెనక మనకు తెలియకుండా మన శరీరం లోపల ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందంటే నమ్ముతారా? అవును, ఈరోజు మనం ఆ దాగి ఉన్న ప్రమాదం గురించే మాట్లాడుకోబోతున్నాం. అవును, అసలు పాయింట్ ఇదే. మనం చూస్తున్నా, ఫీలవుతున్న ఆ పొట్ట దగ్గర కొవ్వు వెనక ఓ కనిపించని శత్రువు దాగి ఉన్నాడు. మన ఆరోగ్యాన్ని లోపలి నుంచి దెబ్బతీస్తున్నాడు. అసలేంటా శత్రువు, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాల్లోకి ఇప్పుడు వెళ్దాం. ముందుగా మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. మన పొట్ట దగ్గరుండే కొవ్వంతా ఒకే రకమైనది కాదు. ఇందులో 2 రకాలున్నాయి. మొదటిది సబ్క్యూటేనియస్ ఫ్యాట్, అంటే సింపుల్గా మన చర్మం కింద ఉండేది, మనం ఇలా చేత్తో పట్టుకోగలిగేది అనమాట. మన శరీరంలో ఉండే మొత్తం కొవ్వులో సుమారు 90% ఇదే. ఇక రెండోది విసరల్ ఫ్యాట్, అస్సలు విలనితనే. ఇది కంటికి కనపడదు, మన కడుపు లోపల, మన కాలేయం, ప్రేగుల లాంటి ముఖ్యమైన అవయవాల చుట్టూ పేరుకుపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ విసరల్ ఫ్యాట్ అనేది ఊరికే ఒకచోట కూర్చోదు. అదో యాక్టివ్ ఆర్గాన్ లాంటిది. అంటే ఒక ప్రత్యేక అవయవంలా పనిచేస్తుంది. ఇది నిరంతరం కొన్ని హానికరమైన రసాయనాలను విడుదల చేస్తూ ఉంటుంది. ఇవి మన శరీరంలో వాపును, అంటే ఇన్ఫ్లమేషన్ను ప్రేరేపిస్తాయి. దీనివల్ల మన కాలేయం నేరుగా ప్రమాదంలో పడుతుంది. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ విసరల్ ఫ్యాట్ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ మన శరీరం ఇన్సులిన్ను సరిగ్గా వాడుకోకుండా అడ్డుపడుతుంది. దీన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. ఇది టైప్ 2 డయాబెటీస్కి దారితీసే మొదటి మెట్టు. అంతేకాదండోయ్, ఈ దీర్ఘకాలిక వాపు, గుండె జబ్బులు, ఇతర సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్కి కూడా కారణమవుతుంది. అంటే ఇది కేవలం బరువు సమస్య కాదు, అంతకుమించి చాలా పెద్దది. ఇక ఈ విసరల్ ఫ్యాట్ వల్ల అత్యంత ప్రమాదంలో పడే మన శరీరంలోని అవయవం ఏదైనా ఉందంటే అది మన కాలేయమే. దీనివల్లే ఫ్యాటీ లివర్ వ్యాధి అనే ఒక సైలెంట్ డేంజర్ మనల్ని వెంటాడుతుంది. అసలేంటిది ఇప్పుడు చూద్దాం. దీనిని కొత్తగా ఎంఎస్ఎల్డి, పాతగా ఎన్ఏఎఫ్ఎల్డి అని పిలుస్తారు. అంటే ఆల్కహాల్ తాగని వారిలో కూడా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం అన్నమాట. ఇందులో అత్యంత ప్రమాదకరమైన విషయమేంటో తెలుసా? దీనికి మొదట్లో ఎలాంటి లక్షణాలు ఉండవు. ఒక సైలెంట్ కిల్లర్లా మన లివర్ను నెమ్మదిగా పాడుచేస్తుంది. అసలు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. ప్రపంచ జనాభాలో ఆలోచించండి, ఏకంగా 20-30% మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారట. అంటే సింపుల్గా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న ప్రతి 5గురిలో ఒకరికి ఈ ప్రమాదం ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఇది అస్సలు చిన్న విషయం కాదు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిష్కారం మన చేతిలోనే ఉంది.